ఇందిరా పార్క్ వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, పెండింగ్ జీతాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఆందోళన బాటపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దగ్గర ధర్నా జరుగుతోంది. మెయిన్గా సమస్య గత 4 నెలలుగా వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కంటిన్యూయేషన్ ఆర్డర్స్ రాలేదు. ఫలితంగా వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు కూడా లేవు. కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. అలాగే వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, రాబోయే నెల నుంచి ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనం చెల్లించాలనేది మా ప్రధానమైన డిమాండు. రెండో డిమాండు, గత 2 సంవత్సరాలుగా రెండో పిఆర్సీని ప్రభుత్వము ఇవ్వకుండా జాప్యం చేస్తుంది. రెండో పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఏ రోజు నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పర్మనెంట్ ఉద్యోగులకి అమలు అవుతుందో అదే రోజు నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పిఆర్సీని వర్తింపజేయాలని, దాంట్లో కనీస వేతనాలు 30,000 దాకా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్న ధర్నాకి మేమందరం అటెండ్ కావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం ఇప్పటికీ కంటిన్యూషన్ జీవోస్ ఇవ్వలేదు. అట్లనే ప్రభుత్వం చాలామంది ఉద్యోగులను తీసేసిన ఉద్యోగులను అందరినీ పెట్టుకోవాల్సిందే. లేబర్ కోడ్లను అమలు చేయకుండా ప్రభుత్వం అనేది, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి జీతాలు తీసుకునే వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, రూమ్ రేట్లు పెరిగిపోయినాయి, పాలవాడికి నీలవాడికి మేము కట్టుకునే స్థాయిలో లేం కాబట్టి మా జీతం చాలా చిన్నది. ప్రభుత్వం చాలామంది ఉద్యోగులు తీసేసే ధోరణిలో ఉన్నది. అట్లాంటి ధోరణిని మానుకోవాలి. తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యమే అవుతుందని తెలియజేసుకుంటున్నాను.